నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి విచ్చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు హరీష్ సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. హరీష్ రావులపల్లి, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈరోజు నాతో పాటు మా మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు, మా వెంకటరమణ గారు, ఇంతకుముందు ఎక్స్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ గారు, మరియు నారాయణ హాస్పిటల్ వైద్య బృందం అందరూ ఉన్నారండి. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈరోజు నుంచి ఒక 5 days పాటు మనం బారా షాహీద్ రొట్టెల పండుగ మనం ఘనంగా జరుపుకోబోతున్నాము. సో ముందుగా ఈ రొట్టెల పండుగకి విచ్చేసినటువంటి భక్తులకి, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ మేమందరికీ వెల్కమ్ చెప్తూ అందరికీ శుభాకాంక్షలు అండి. మరియు మా మున్సిపల్ శాఖ మంత్రులు మరియు మా చైర్మన్ అయినటువంటి నారాయణ సార్ గారి యొక్క ఆదేశాలతో మేము ఈ పండుగకి వచ్చేటువంటి భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఒకవేళ ఏమైనా ఈ ఎండలో కానీ ఏదైనా ఇబ్బంది పడి ఎవరికైనా హీట్ స్ట్రోక్ కానీ లేదంటే ఏదైనా డయేరియా కానీ ఎటువంటి హెల్త్ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి మనం ఇమీడియట్గా మెడికల్ ఎయిడ్ అందించాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారి యొక్క ఆదేశాలతో మేము ఇక్కడ ఈ నారాయణ హాస్పిటల్ మా వైద్య బృందం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన నిపుణులైన వైద్యులు ఉంటారు. జనరల్ మెడిసిన్ కానీ, పీడియాటిక్స్, చిన్నపిల్లలకి పీడియాటిక్స్ కానీ, మరి ఏదైనా చర్మ సంబంధం వాళ్ళు, డర్మటాలజీ వాళ్ళు కానీ, మరియు ఈఎన్టీ ఏదైనా సడన్గా మనం ఇక్కడ వాటర్లోకి వెళ్తుంటారు కాబట్టి ఏదైనా ఈఎన్టీ సమస్యలు కానీ లేదంటే ఎటువంటి సమస్యలైనా వాళ్ళకి ఇక్కడ ఇమీడియట్గా వాళ్ళకి ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళని ఏదైనా సీరియస్గా ఉంది కొంచెం ఇష్యూ అని అట్లా ఉన్న వాళ్ళకి మేము ఇక్కడ మా అంబులెన్స్ కూడా 24/7 ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. అంబులెన్స్లో మేము ఇక్కడ నుంచి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసుకొని మన అంబులెన్స్లోని నారాయణ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వీళ్ళ కోసం ఈ రొట్టెల పండుగకి వచ్చే వాళ్ళకి స్పెషల్గా ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఆ వార్డులో మనం వీళ్ళందరికీ చికిత్స అందించడం జరుగుతుందండి. ఇదంతా కూడా ఎటువంటి ఏమి వైద్య ఖర్చులు కానీ ఏమి మనం వాళ్ళ దగ్గర ఏమి కలెక్ట్ చేయకుండా అంతా ఫ్రీగానే చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీలు చేస్తాము, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి నారాయణ ఆరోగ్య బస్సు పథకం కానీ వివిధ పథకాల ద్వారా వాళ్ళకి ఫ్రీగానే చికిత్స చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఎవరైనా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇమీడియట్గా ఇక్కడ మా వైద్య శిబిరానికి వచ్చి ఈ సదుపాయాలని ఉపయోగించుకోవాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మాకు నారాయణ సార్ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. భక్తులు ఎవరైనా సరే కొంచెం సమ్మర్ ఇంకా ఎండలు తగ్గలేదు, సో ఎవరైనా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. డయేరియా అంటే నీరసం రావచ్చు, వాంతులు, విరోచనాలు రావచ్చు, సమస్యలు పడిపోవడము, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా లక్షల్లో అక్కడ భక్తులు వస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ శిబిరం పెట్టడం జరిగింది. సో భక్తులందరికీ మా విజ్ఞప్తి ఉంది, ఎవరైనా ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రాథమిక చికిత్స చేయడం జరుగుతుంది. అవసరమైతే మా హాస్పిటల్కి మేమే ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళి ఇక్కడ అవసరమైన చికిత్స అక్కడ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈ బారా షాహీద్ దర్గాకు సంబంధించి ఇక్కడ మెడికల్ క్యాంపు మన గౌరవ మంత్రివర్యులు నారాయణ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు ఇక్కడ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 30వ తేదీ వరకు 24/7 మెడికల్ టీం అనేది అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇమీడియట్గా మనకి దగ్గరలో ఏసీఎస్ఆర్ ఉంది, నారాయణ హాస్పిటల్ ఉంది. ఎక్కడ కేసు సీరియస్నెస్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే ఏ భక్తులు కూడా ఎటువంటి
ఆరోగ్య సమస్యలున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి నారాయణ సార్ ముఖ్యంగా ఈ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈయన కంటిన్యూగా ఇప్పుడు దీనికి మానిటరింగ్ అధికారిగా కూడా నేరుగా సూపరింటెండెంట్ స్థాయి హాస్పిటల్ హెడ్ వచ్చి ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఇది కంటిన్యూగా సూపరింటెండెంట్ సార్ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తూ భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు వచ్చే భక్తులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ మీకు ప్రతి ఈ ప్రెమిసెస్లో అంతా కూడాను రిసెప్షన్ సెంటర్స్ అనేది మీకు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా మీకు లొకేషన్ ఏదన్నా తెలియకుండా ఉన్నా కానీ ఇక్కడ మీకు గైడ్ చేసేదానికి ప్రతి ఏరియాలో కూడా ఒక టీమ్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఉపయోగించుకొని ఇక్కడ ఈ క్యాంపుకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారని. దీంతోపాటు ఇక్కడ వచ్చే పేషెంట్కి అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. ఇన్ని ఎమర్జెన్సీలో కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ మానిటరింగ్ చేస్తారు. ఇదందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ వచ్చే భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చే విధంగా మీరు ముందుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.